Hi everyone. Today we are going to make a session on uh, personality development. So this class is really interesting. I will be talking about various issues related to the personality of a person. So I would like to make this session in English as well as also in Telugu because I want all Telugu people also to enjoy this session. సో ఈరోజు మనం మనిషి యొక్క మానసిక స్థితి, తన మానసిక స్థితిని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి అనే విషయంపై మాట్లాడుతున్నాం. సో ది కాన్సెప్ట్ ఆర్ ది సబ్జెక్ట్ ఈజ్ హౌ ఎన్ ఇండివిజువల్ కెన్ బి హ్యాపీ ఇన్ హిజ్ లైఫ్ ఆర్ హౌ ఎన్ ఇండివిజువల్ మే బీ అన్హ్యాపీ ఇన్ హిజ్ లైఫ్. నువ్వు జీవితంలో సంతోషంగా ఉన్నట్లయితే ఏం జరుగుతుంది నీ జీవితంలో, సంతోషంగా లేకపోతే నీ జీవితంలో ఏం జరుగుతుంది. ఇన్ ద సెన్స్ వాట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ బాడీ ఇఫ్ యు ఆర్ హ్యాపీ, వాట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ బాడీ ఇఫ్ యు ఆర్ అన్హ్యాపీ. సో సంతోషంగా ఉండటము లేదా సంతోషంగా లేకపోవటం అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది. అసలు మనిషి సంతోషంగా ఉండటానికి గల కారణాలు ఏంటి, సంతోషంగా లేకపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయంపై మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. సో హౌ టు బీ హ్యాపీ, హౌ టు బీ అన్హ్యాపీ ఆల్సో వీ విల్ సీ. సో ముఖ్యంగా ఈరోజు మనం ఎవరైతే సంతోషంగా ఉండలేకపోతున్నారో మొదటగా వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఐ వుడ్ లైక్ టు స్పీక్ అబౌట్ ది పీపుల్ హూ ఆర్ అన్హ్యాపీ. మీరు గమనించినట్లయితే చాలామంది వాళ్ళ యొక్క జీవితంలో they are unhappy because of the simple reasons. Some people are unhappy because their enemy is happy. Some people are unhappy because others are happy. Some people are unhappy because others are successful. Okay, some people are unhappy because others are rich. Some people are unhappy because others are doing good. In fact, some people are unhappy because others are alive. So these kind of people, they won't be happy in their life. At the same time, they won't let others to be also happy in their life. చాలామంది తమ జీవితాలలో సంతోషంగా ఉండలేకపోవడానికి గల కారణం ఏంటి అని చూసినట్లయితే, వేరే వాళ్ళు సంతోషంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉండరు. ఏ హస్బెండ్ ఈజ్ అన్హ్యాపీ బికాజ్ హిజ్ వైఫ్ ఈజ్ హ్యాపీ. ఈ వైఫ్ ఈజ్ అన్హ్యాపీ బికాజ్ హర్ హస్బెండ్ ఈజ్ హ్యాపీ. భర్త సంతోషంగా ఉన్నాడని, తన శత్రువులు సంతోషంగా ఉన్నారని, వేరే వాళ్ళు జీవితాలలో విజయం సాధించారని, వేరే వాళ్ళకి పిల్లలు ఉన్నారని, పిల్లలు వాళ్ళెంతో అభివృద్ధిలో ఉన్నారని, వేరే వాళ్ళు జీవితంలో చాలా విషయాలలో సుఖ సంతోషాలతో ఉన్నారని, అసలు వేరే వాళ్ళు బ్రతికున్నారని, ఇలాంటి కారణాల వల్ల కొంతమంది వాళ్ళ జీవితంలో హ్యాపీగా ఉండలేకపోతున్నారు. ఇది చాలా దౌర్భాగ్యం. సో నువ్వు సంతోషంగా ఉండలేకపోతున్నావంటే, ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ, దెన్ డెఫినెట్లీ దిస్ విల్ నాట్ ఎఫెక్ట్ ది అదర్స్. నువ్వు సంతోషంగా లేకపోతే ఇటువంటి కారణాల చేత అది వేరే వాళ్ళ మీద ప్రభావం అనేది తక్కువ చూపుతుంది. నువ్వు సంతోషంగా ఉండలేకపోతున్నావు కాబట్టి నీ మీద ప్రభావం అనేది, దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో వెన్ యు ఆర్ అన్హ్యాపీ, వాట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ బాడీ? ఓకే, వెన్ యు ఆర్ హ్యాపీ, వాట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ బాడీ? సో అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇవి కొన్ని కారణాలు అయితే, ఇవి కాకుండా కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. మనిషి తన జీవితంలో హ్యాపీగా లేకపోవటానికి ఇవే కాకుండా వేరే కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. సో ఏమిటవి, ఎలా పనిచేస్తాయి, వాట్ ఆర్ ది వేరియస్ ఇష్యూస్ విచ్ మేక్స్ ఏ పర్సన్ అన్హ్యాపీ అండ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఇష్యూస్ ఇన్ ద బాడీ ఆఫ్ ఎ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్ వీఆర్ గోయింగ్ టు సీ. సో వీటి యొక్క ఫలితాలు మనిషి జీవితంలో ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనం చూడబోతున్నాం. ఓకే గైస్, రైట్, లెట్ us see. ఓకే ఫ్రెండ్స్, లెట్ us see how the body will be reacting with respect to different injuries in our life. This will be correlated to the happiness or unhappiness of a person. So in our life, so what happens is we can be physically injured or biologically injured or emotionally injured.
ఫిజికల్ ఇంజురీ మీన్స్, సో మన జీవితంలో మనం 3 రకమైనటువంటి గాయాలను అనుభవించడం జరుగుతుంది. ఫిజికల్ ఇంజూర్ మీన్స్ మీరు మీ జీవితంలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక యాక్సిడెంట్కి గురైనారు అనుకోండి. ఇఫ్ యూ మెట్ ఎన్ యాక్సిడెంట్ ఇన్ యువర్ లైఫ్, వాట్ హ్యాపెన్స్? ఫర్ ఎగ్జాంపుల్ లాట్ ఆఫ్ బ్లడ్ లాస్ ఈజ్ దేర్, చాలా రక్తం అనేది పోయింది. ఇమీడియట్గా వాట్ హ్యాపెన్స్? ది బాడీ హ్యాస్ టు పికప్ ది క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ఇన్ ద సర్క్యులేటరీ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ బాడీ. సో బ్లడ్ అనేది బాగా లాస్ అయినప్పుడు బాడీ ఏం చేస్తుంది? మరి మనిషికి బ్లడ్ అనేది లాస్ అవుతుంది కాబట్టి మనిషి బాడీలో ఉన్నటువంటి నీటిని రక్తంగా మార్చుకునే ప్రక్రియని ఇనిషియేట్ చేస్తుంది. సో ఎందుకు? మన యొక్క ఆరోగ్యం కోసం. సో దట్స్ వాట్ ఫిజికల్ ఇంజురీ. వెన్ ఫిజికల్లీ యూ మెట్ ఎన్ యాక్సిడెంట్, సో సడన్లీ ఇఫ్ యూ హ్యావ్ యూజ్ బ్లడ్ లాస్, then what happens? The body will be trying to overcome the physical injury, or in the sense మీ రక్తం బాగా పోయినట్లయితే మీలో ఉన్నటువంటి నీటి యొక్క శాతాన్ని బయటికి పోకుండా, చెమట రూపంలో కానీ యూరిన్ రూపంలో కానీ పోకుండా, సో దానినే మీకు రక్తంగా మార్చే ప్రక్రియను తను స్టార్ట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఫిజికల్ ఇంజురీ. సో బయలాజికల్ ఇంజురీ ఇన్ ద సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ యూ మే బీ డయాబెటిక్ పేషెంట్, or high blood pressure patient, or one of the kidney may be not functioning very well in your body. So this kind of injury we call it as a biological injury. You are suffering with fever, virus is there in your body like in the COVID-19. In the biological injury also, the body will be reacting in the similar way. Whether it is physical injury or biological injury, the body will try to make you or keep you healthy. So if it is emotional injury, what is emotional injury? So this will be playing very important role in our life. So this is related to happiness or unhappiness of a person. Emotional injury means simply, so the thought process in the human being. నీ యొక్క ఆలోచనలే నిన్ను ఒక్కొక్కసారి నాశనం చేయడానికి దోహదపడతాయి. నీలో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి. సో దిస్ ఇస్ ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ కాల్ దెమ్ యాజ్ లైక్ stress, anxiety, anger, depression, these kind of things. సో ఇలాంటి నీలో ఉన్నట్లయితే నీ యొక్క ఆలోచన విధానాల్లో చాలా మార్పులుండి నువ్వు పదే కొన్ని విషయాల గురించి బాగా ఆలోచిస్తూ ఒక బాధకు గురవుతున్నట్టయితే దాన్ని వీ విల్ కాల్ ఇట్ యాజ్ ఎ ఎమోషనల్ ఇంజురీ. సో ఎమోషనల్ ఇంజురీ జరుగుతుంది. సో ఇన్ 3 cases, all these 3 cases, the body reaction will be same. Remember, the body reaction towards either it is physical injury or biological injury or emotional injury will be the same. నీకు యాక్సిడెంట్ అయినప్పుడు ఏ విధంగా బాడీ రియాక్ట్ అవుతుందో, నీలో ఒక కిడ్నీ ఫెయిల్యూర్ అయినా, ఏదైనా హార్ట్ డిసీజ్ వచ్చినప్పటికీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో, ఈ 2 విషయాలలో బాడీ ఎలా అయితే రియాక్ట్ అవుతుందో, నువ్వు ఆలోచిస్తున్నప్పుడు స్ట్రెస్ ఉన్నా, యాంగ్జైటీ ఉన్నా, యాంగర్ ఉన్నా, డిప్రెషన్ ఉన్నా, అలాంటి సమయంలో కూడా బాడీ సేమ్ అదే విధంగా రెస్పాండ్ అవుతుందనేది మనం గమనించాలి. సో ఇది ఫిజికల్ ఇంజురీ, బయలాజికల్ ఇంజురీ అనేది మనకి తెలిసి జరుగుతుంది. దిస్ ఎమోషనల్ ఇంజురీ మైట్ బి యు ఆర్ నాట్ నోయింగ్. You don't know what is happening because of the emotional injury inside the body. In fact, the happiness or unhappiness of a person depends upon this, either happiness, unhappiness. Depends upon the emotional status of individual. నీ యొక్క ఆలోచన విధానమే నువ్వు హ్యాపీగా సంతోషంగా ఉండగలుగుతున్నవా నీ జీవితంలో, లేదా సంతోషంగా ఉండలేకపోతున్నావా అనేది డిసైడ్ చేసే ప్రైమరీ ఫ్యాక్టర్ మాత్రము మనం చెప్పదలుచుకుంది. దిస్ ఇస్ కాల్డ్ ఎమోషనల్ ఇంజురీ. నీ ఆలోచన విధానమే నీ సంతోషానికి కారణం, లేదా నీ ఆలోచన విధానమే నువ్వు సంతోషంగా లేకపోవడానికి కారణమని మనం గమనించుకోవాలి. అయితే మనం సంతోషంగా లేము అంటే మనకి ఏం జరుగుతుంది బాడీలో, మనం సంతోషంగా ఉంటే మనకి ఏం జరుగుతుంది అనేది మనకి తెలిసినప్పుడు మనం ఇటువంటి ఎమోషనల్ ఇంజురీ నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.
So when you come to know what happens inside the body when you feel happy, and also what happens inside the body when you feel unhappy, then you can overcome the emotional injury. Now let us see, when you feel happy, when you feel unhappy, what happens inside the body. Let us see. Okay friends, let us see what happens if person is happy, what happens if person is unhappy. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మన ఆలోచనలే చాలాసార్లు మనల్ని నాశనం చేస్తుంటాయి కాబట్టి, సో ది ఇంపాక్ట్ ఆఫ్ ది మైండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్ టు లివ్ హ్యాపీ లైఫ్ ఆర్ టు లివ్ అన్హ్యాపీ లైఫ్. సో మన జీవితంలో మనం హ్యాపీగా ఉన్నట్లయితే అసలు మనకి ఏం జరుగుతుంది? సో హ్యాపీగా ఉండటానికి గల కారణాలు ఏంటి? ఫస్ట్, ఒక పర్సన్ హ్యాపీగా ఉండాలి అని అంటే ఎవరు హ్యాపీగా ఉండగలరు చెప్పండి? హూ ఈజ్ ద పర్సన్ హీ కెన్ లివ్ హ్యాపీ? మీన్స్ ది పర్సన్ హూ ఈజ్ ఫీలింగ్ గుడ్. నెంబర్ 1. సెకండ్ వన్, బీయింగ్ గుడ్. థర్డ్ వన్, డూయింగ్ గుడ్. ఇన్ఫ్యాక్ట్ ఫీలింగ్ గుడ్, ఎవరు మరి ఫీలింగ్ గుడ్ అనే పర్సన్స్ ఎలా ఉంటారు? ఫీల్ గుడ్ పర్సన్స్, వీ కాల్ దెమ్ యాజ్ ఫీల్ గుడ్ పర్సన్స్. ఫీల్ గుడ్ పర్సన్స్ మీన్స్ దే ఆర్ హ్యాపీ విత్ వాట్ దే హ్యావ్. చాలా సంతోషంగా ఉంటారు. దే లివ్ ఏ సాటిస్ఫైడ్ లైఫ్. వాళ్ళకు ఉన్న దాంట్లోనే తృప్తి చెందుతూ ఉంటారు. వాళ్ళ ఉన్న దాంట్లోనే ప్లెజర్ని ఎత్తుక్కుంటూ ఉంటారు. అంతేకాని లేని వాటి గురించి పరితపించిపోరు. సో ఫీల్ గుడ్ పీపుల్ ఆర్ పీపుల్ who lead their life, satisfied life with what they have, and also they feel pleasure with the things which they have. ఓకే, అలా ఉంటే అతన్ని మనం ఫీల్ గుడ్ పర్సన్ అంటాం. సో అతను కొంత హ్యాపీగా ఉన్నట్టు. సెకండ్ లెవెల్కి వస్తే బీయింగ్ గుడ్. ఇన్ఫ్యాక్ట్ ఫీలింగ్ గుడ్ ఈజ్ ద ఫస్ట్ లెవెల్, బీయింగ్ గుడ్ ఈజ్ సెకండ్ లెవెల్. బీయింగ్ గుడ్ అంటే ఏమిటి మనం తెలుసుకోవాల్సింది? బీయింగ్ గుడ్ అంటే నువ్వు ఇతరులతో చాలా దయగా ఉంటావు, ఇతరులతో ప్రేమగా ఉంటావు, వేరే వాళ్ళ గురించి పట్టించుకుంటావు, వేరే వాళ్ళ కష్టాల్లో ఉంటే సహాయం చేస్తావు. సో యు ఆర్ కైండ్ టువర్డ్స్ ది పర్సన్. సో యూ విల్ బి రెస్పెక్టింగ్ ది ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్, యూ విల్ బి కేరింగ్ ఫర్ ది అదర్స్. సో ఇలాంటి వాళ్ళని మనం బీయింగ్ గుడ్ పర్సన్స్ అంటాం. సో సెకండ్ లెవెల్. థర్డ్ లెవెల్, డూయింగ్ గుడ్. డూయింగ్ గుడ్ ఇన్ ద సెన్స్ యు ఆర్ డూయింగ్ సర్వీస్ టు ద పీపుల్. దిస్ ఈస్ ద అల్టిమేట్ లెవెల్ వన్ హ్యాస్ టు అచీవ్ ఇన్ దేర్ లైఫ్. డూయింగ్ సర్వీస్ టు ద పీపుల్, సర్వీస్ టు ద సొసైటీ, సర్వీస్ టు ద నేషన్. సో నువ్వు నీకున్న దానిలోనే ఇతరులకు సహాయం చేస్తూ ఉంటావు, హెల్ప్ చేస్తూ ఉంటావు. సర్వీస్ ఇన్ ద సెన్స్ వితౌట్ టేకింగ్ ఎనీ రెమ్యునరేషన్ యూ విల్ బి డూయింగ్ సమ్ సర్వీస్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ది పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ రన్నింగ్ ఏ ఆర్ఫన్ హౌస్. సో it is a one kind of service. Teaching is one kind of service. Nursing is one kind of service. Means they will be working more than what they are getting in terms of salary also. సో ఒక పర్సన్ అనేది హ్యాపీ పర్సన్ అని చెప్పాలనంటే ఈ మూడిట్లలో ఉండాలి తను. ఫీలింగ్ గుడ్, బీయింగ్ గుడ్, డూయింగ్ గుడ్. ఇలా ఉన్నట్టయితే ఇది ఎవరికి లాభం అంటే తనకు చాలా హెల్ప్ అవుతుంది ఇన్ఫ్యాక్ట్. సో అలా ఉన్నటువంటి పర్సన్, అతని యొక్క రక్తంలో హార్మోన్స్ అనేవి సెగ్రిగేట్ చేయబడతాయి మైండ్ ద్వారాగా. వెన్ యూ ఫీల్ గుడ్, ది హార్మోన్స్ కాల్డ్ యాజ్ ఆక్సిటోసిన్, serotonin. Oxytocin is called as love. When you love somebody else, oxytocin is released into your bloodstream. That is good for the arteries as well as the body. It's called love hormone. It's serotonin, happiness hormone. Dopamine is like I will come to dopamine. Melatonin, a sleep hormone which will make you sleep. So many people will be often struggling with sleeplessness. So they are sleep deprived persons because in their bloodstream the release of melatonin by the gland is not there, because they often don't fall into the sleep. They will be thinking about something always because of the low level of melatonin in their bloodstream. And endorphin, it will be acting against the stress. So dopamine is a kind of hormone. It's when you feel pleasure,
So dopamine will be released into the bloodstream. In fact, these hormones are all together called as love hormones or feel good hormones. These hormones, if they